గాని పలుకు రాలేదే. పలికించదనే పంచవర్ణల చిలక. బిడ్డ భూమి మీద పుట్టి ఎన్నాళ్ళయిందిరా భద్ర కోళి ఉపవాసతులు భూతాలు దేవయ్య గారిని ఎరగవా? ఏమిటిది నాన్సెన్స్? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చంపా కదిలాడే. బాబు, ఈ చుట్టుపట్ల పల్లెల కల్లా దేవుడి భూతాలు దేవయ్య. అడవిలో మిమ్మల్ని భూతాలు కాటిస్తే ధూపం పెట్టి వదిలిస్తున్నారు. భూతాలు కాటేసే? అవును బస్తి బాబు, నిన్ను సోయ లేకుండా పడగొట్టేశాయి. నేను చూడటం ఆలస్యం అయితే నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి కాదు చంపా. అవును బాబు, మేమే మిమ్మల్ని ఇక్కడికి చేర్చి మా నాన్నగారి చేత అంటే ఈ స్వామి చేత పూజ చేయించి బ్రతికించుకున్నాం కాదు నాన్న. అవును బాబు, వైద్యం పూర్తి అయిన తర్వాత మీరు సుఖంగా తిరిగి వెళ్ళవచ్చు. దేవయ్య గారు కానివ్వండి. మానం అవమానం చారం చారం చావరే అపచారం. అనవసరంగా మాట్లాడకండి. ధర్మాన్న, నాకు కోపం వచ్చిందంటే వీడిని చంపి భూత ప్రేతములకు ఇరగా వేయగలను. దేవయ్య గారు ఆగండి బాబు, ఆయనకి ఆగ్రహం వస్తే. ఇప్పటికే పీకల వరకు వచ్చేసింది. భూతాలయ్య, నేనెవరో తెలుసా? డాక్టర్ని. మంత్రాలకు చింతకాలు రాను. పలకరించి పోతాను రా పోతాను. పోయే ముందు నీ ప్రాణాలు తీసుకుని మరీ వెళతాను. శిష్య గురువే సిద్ధంగా ఉంది. అలాగే. ఆగండి. ఆగను. వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొడతారా? సరే సరే. లేదా 24 గంటలలో వీడిని భూతంగా మార్చి మీ భరతం పడతాను. శిష్య గురువే రమ్ము. పొమ్ము పండి. ఏమీ లాభం లేదు, నాకేమీ వినిపించవు. పోతే గారు మీ శాపాన్ని మరల్చండి. మరల్తనమ్మా మరల్తను. మంచో చెడో లటుకులానేశాను. నా శాపానికి తిరుగులేదు. చిక్కుడు గారు, ఏంటిది? నేను మీ చంపను. అవును, నా చంపవి. చంప ఏమిటి నీ కోరిక? మా నాన్నగారితో చెప్పి ఆ బాబు మీద శాపం తీయించారు. మీ నాన్నగారితో చెప్పా? అంత తవట్నా నేను? కాదా? కాదు. అయితే మీరే తీసేయండి. దేవి, మా గురువు గారు చెప్పించినట్టు ఆ అర్భకుడి ప్రాణాలు 24 గంటల్లో కాకుండా 48 గంటల్లో పోయేటట్టాయి. ఇప్పుడు ఎలాగే పదవే, మా నాన్నతో చెప్పి మనమే ఒప్పించేద్దాం. పద పద. ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు అంట. నేనండి మీ శిష్యుని గురువు గారు. అయితే మాత్రం నేను 24 గంటలు గడువిచ్చి వస్తే నువ్వు 48 గంటలు ఇవ్వడానికి ఎవడవరా నువ్వు? ఎలాగైనా చావడు కదా ఇచ్చి వచ్చాను. ఆ సంగతి నీకు తెలుసుగా. అలాంటప్పుడు 48 రోజులు, 48 నెలలో, 48 సంవత్సరాలు ఇచ్చి చచ్చి రాలేకపోయావా అంటాను. ఇప్పుడైతే ఏం పోయిందండి? పోయి ఇచ్చి తెచ్చుస్తాను. ఇప్పుడు ఇచ్చి చచ్చొస్తావా? ఇప్పుడు ఇచ్చి చచ్చొస్తావా? మన పరుగు ఏమవ్వాలి? మన గతి ఏం కావాలి? దేవయ్య గారు, గౌరీలో ఉంది. గురుగారు, గౌరీ వచ్చిందండి పాపం. గౌరొచ్చినా దాని బాబు వచ్చినా నా కోపం కోపమే, శాపం శాపమే. అయ్యో పాపం, ఆ శాపం తీసేసుకోనన్నా. అతను గౌరింట్లో చచ్చిపోతే ఆ పాపం దానికి చుట్టుకుంటుందని దాని భయం. అవును గురు, నా మాట విని మీ శాపాన్ని వెనక్కి లాగేసుకోండి గురు. ఎవరు ఏమి చెప్పినా విను. నా శిష్యుడు నువ్వు చెబుతున్నావు కాబట్టి వింటున్నావు. ఇప్పుడు వీడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి మంత్రం వేయించుకుంటే తగ్గిపోతుంది. అయితే నాకు మంత్రం ఏంటి స్వామి? తగ్గిపోయింది. వెళ్ళిరా బాలిక. వెళ్ళొస్తా స్వామి. గురు, ఇలా ఎంతకాలం జనాన్ని మోసం చేయడం? అదృష్టం బాగున్నంత వరకు. ఆ తర్వాత పాపం దొంగలు దూకు.